ఫార్ములా ఈ-కార్ రేస్ ప్రమోటర్గా వ్యవహరించిన ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరిలో ఆ సంస్థ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారి నుంచి వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. క్రీడల్లో ఏమాత్రం అనుభవం లేని మీ కంపెనీ ఇందులోకి ఎందుకు దిగింది? ఎవరు మిమ్మల్ని ఆహ్వానించారు? మీకే విధమైన హామీలు ఇచ్చారు? ఒప్పందానికి ముందే బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 41 కోట్ల మొత్తం ఎందుకు ఇచ్చారు? రేస్ ద్వారా మీ కంపెనీకి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ రెండో సెషన్ పూర్తి చేయకుండానే ఎందుకు వైదొలిగారు? తదితర ప్రశ్నలు అడిగారు. మాజీ మంత్రి కేటీఆర్తో ఉన్న సాన్నిహిత్యానికి సంబంధించి కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. ఫార్ములా ఈ-కార్ రేసులో ప్రమోటర్గా ఉండబోతున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మిమ్మల్ని ప్రమోటర్గా ఆహ్వానించింది కేటీఆర్ అయినా? ప్రమోటర్గా అవకాశం లభించనున్న సంగతి తెలిసే రేసు ప్రారంభం అవడానికి ముందు ఏఎస్ నెక్స్ట్ జెన్, ఏఎస్ రేస్ కంపెనీలు ప్రారంభించారా? అప్పట్లో మీకు, రాష్ట్ర పురపాలక శాఖకు అప్పటి మంత్రి కేటీఆర్కు మధ్య జరిగిన సంభాషణలేంటి అంటూ అనిల్ కుమార్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రేసు మొదటి సెషన్ కు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి చెల్లించాల్సిన 90 కోట్ల ఫీజును ఏఎస్ అర్బన్ డెవలపర్స్ నుంచి రుణం రూపంలో ఎందుకు తీసుకున్నారనే కోణంలోనూ ఏసీబీ విచారణ కొనసాగినట్లు సమాచారం. విచారణకు సమయం తక్కువగా ఉండడంతో మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని, మళ్లీ నోటీసు ఇస్తామని ఏసీబీ అధికారులు అనిల్ కుమార్ బృందానికి తెలిపినట్లు సమాచారం. అధికారుల ప్రశ్నలకు అనిల్ కుమార్ సమాధానమిస్తూ అప్పట్లో ఏం జరిగిందనే సంగతిని వివరంగా వెల్లడించినట్టు తెలిసింది. ఎలక్టోరల్ బాండ్లను అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చినట్లే బీఆర్ఎస్కు ఇచ్చామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. తమ కంపెనీ చట్టపరంగా ఒప్పందం చేసుకుందని, నష్టం రావడంతో రెండో సెషన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని నాటి అధికారులకు, మంత్రికి చెప్పిన తర్వాతే తప్పుకున్నామని అనిల్ వెల్లడించారు. వాస్తవానికి ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు శనివారం ఉదయం 10:30కు ఏసీబీ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా తమ విమానం ఆలస్యమైందని, తమకు కొంత సమయం ఇవ్వాలని వారు ఏసీబీని కోరారు. దీంతో మధ్యాహ్నం తర్వాత విచారణకు రావచ్చని ఏసీబీ అధికారులు సూచించడంతో మధ్యాహ్నం 2:30కు ఏఎస్ నెక్స్ట్ జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్తో పాటు మరికొందరు ప్రతినిధులు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. 3:30 గంటల పాటు విచారణ కొనసాగింది. హైదరాబాద్లో 4 సెషన్లలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహించడం కోసం రాష్ట్ర పురపాలక శాఖ, ఎఫ్ఈఓ, ఏఎస్ నెక్స్ట్ జెన్ మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఏఎస్ నెక్స్ట్ జెన్ ప్రమోటర్గా ఉంటూ 9, 10, 11, 12 సెషన్లకు సంబంధించిన ఫీజును ఎఫ్ఈఓకు వాయిదాల రూపంలో చెల్లించాలి. బ్రిటన్కు చెందిన ఎఫ్ఈఓతో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తొలిదఫా చర్చలు జరిపిన తర్వాత హఠాత్తుగా ఏఎస్ నెక్స్ట్ జెన్, ఏఎస్ రేస్ కంపెనీలను 2022 జూలైలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ కంపెనీల రిజిస్ట్రేషన్కు 15 రోజుల ముందే ఏఎస్ నెక్స్ట్ జెన్, ఏఎస్ రేస్ కంపెనీల మాతృ సంస్థ గ్రీన్కో నుంచి 10 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్కి అందాయి. దానికి 2 నెలల ముందు కూడా గ్రీన్కో నుంచే బీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 31 కోట్లు లభించాయి. 9వ సెషన్ పూర్తయిన తర్వాత 10వ సెషన్ ప్రారంభానికి ముందే ఏఎస్ నెక్స్ట్ జెన్ ఒప్పందం నుంచి వైదొలిగింది. కేటీఆర్ ఆదేశాల మేరకు పురపాలక శాఖ అధికారులు హెచ్ఎండిఏ నుంచి 45.71 కోట్ల మొత్తాన్ని ఎఫ్ఈఓకు పౌండ్ల రూపంలో చెల్లించారు. వీటన్నిటిపైన ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.